హలో దేర్. ఈ నోట్స్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఈ వీడియోలో మనం చూస్తున్న క్వశ్చన్ నెంబర్ 19. ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ ఇన్ అ 3-phase సిస్టమ్ ఇస్ దట్ ఈచ్ ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్ హ్యాస్ వాట్ అని చెప్పని అడుగుతున్నాడు. అంటే ట్రాన్స్మిషన్ లైన్లో 3-phase ట్రాన్స్మిషన్ లైన్లో మనం ట్రాన్స్పోజిషన్ చేస్తాము. అది చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పని అడుగుతున్నాడు. ది ఆన్సర్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆప్షన్ సి. టు అచీవ్ సేమ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఇండక్టెన్స్ ఫర్ ఆల్ ఫేజెస్, రైట్? ట్రాన్స్మిషన్ లైన్లో ఉన్న 3 ఫేజ్లకు ఇండక్టెన్స్ అన్నది యావరేజ్గా సేమ్ రావడానికి, దట్ టు అసిమెట్రికలీ స్పేస్డ్, రైట్? అసిమెట్రికలీ స్పేస్డ్ 3-phase ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్ల లోపల యావరేజ్ ఇండక్టెన్స్ అన్ని కండక్టర్స్లో కూడా సేమ్ తీసుకురావడానికి మనం ట్రాన్స్పోజిషన్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఇండక్టెన్స్ గురించిన డిస్కషన్ చేయమని చెప్పి క్వశ్చన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి చేసేద్దాం. So first of all, transmission line parameters are 4: resistance, inductance, capacitance and conductance. So మనం ఈ ట్రాన్స్మిషన్ లైన్కి సంబంధించిన పారామీటర్స్ ఆర్ఎల్సీజీని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఉన్న బేసిక్ ఫార్ములాస్ ఏవైతే మనం సర్క్యూట్ థియరీలో, ఫీల్డ్ థియరీలో డిరైవ్ చేసుకుంటామో అదే ఫార్ములాస్ని యూజ్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు. రెసిస్టెన్స్కి మన ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ, ఇండక్టెన్స్కి మ్యూ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్, కెపాసిటెన్స్కి సిఏ బై డి. ఇక్కడ చూసినారంటే ఫార్ములా వైజ్ సి అండ్ ఎల్ సేమ్ వస్తాయి. ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ కాబట్టి కాన్ఫిగరేషన్ ఫార్ములాస్, ఇవి కాన్ఫిగరేషన్ ఫార్ములాస్ అంటారు. అంటే మెటీరియల్ డైమెన్షన్ని బేస్ చేసుకొని డిరైవ్ చేసిన ఫార్ములాస్ రెండింటికి సేమ్ ఉంటాయి, ఇండక్టెన్స్కి కెపాసిటెన్స్కి. హియర్ మ్యూ ఇస్ permeability, epsilon is permittivity, A is area of cross section, here A is area of the plates, L is the length of the configuration, D is the distance between the plates, right? L is the length of solenoidal configuration అంటాం. అంటే ఏదైతే ఉండ చుట్టూ మనం వైర్ చుట్టినామో ఆ వైర్కి సంబంధించిన ఎఫెక్టివ్ లెంత్ ఎంత అన్నది ఎల్ చెప్తుంది. సో ఈ బేసిక్ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్లో ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్కి సంబంధించి ఫార్ములాస్ చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తాయి. సో అట్లాంటి కాంప్లికేటెడ్ ఫార్ములాస్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ ఇండక్టెన్స్, ట్రాన్స్పోజిషన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నార్మల్గా ఆర్ ఫేజ్, వై ఫేజ్ అండ్ బి ఫేజ్, ఇక్కడ ఏబిసి అని చెప్పినాడు, అవి ఒక స్ట్రైట్ లైన్లో పోతుంటాయి అండ్ దే ఆర్ అసిమెట్రికలీ కాన్ఫిగర్డ్. అంటే అవి ఐదర్ వర్టికల్గా అయినా ప్లేస్ చేసి ఉంటాం, అంటే ఆర్ వై బి ఇట్లా వర్టికల్గా అయినా ప్లేస్ చేసి ఉంటాం, లేదా వాటిని ఇట్లా హారిజాంటల్గా అయినా ప్లేస్ చేసి ఉంటాం. ఆర్ వై బిని హారిజాంటల్గా అయినా ప్లేస్ చేసి ఉంటాం. అండ్ ఇట్లా కాకుండా ఇంకా వేరు కాన్ఫిగరేషన్స్ కూడా ఉంటాయి, లైక్ ఇక్కడ ఒక కండక్టర్ వితౌట్ ఫార్మింగ్ ఎనీ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాకుండా ఏదైనా ఫార్మేషన్లో పెడితే, మనం ఒకవేళ పోల్ స్ట్రక్చర్ పైన లేదా టవర్ పైన ఒక ఎగ్జాక్ట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ పెట్టి కండక్టర్స్ని హ్యాంగ్ చేసినా కూడా అవి లైన్ లెంత్ పొడుగుతా ఏమైపోతాయి అంటే ఖచ్చితంగా అది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ నుంచి డివియేట్ అవుతాయి. దే వుడ్ టేక్ ది అదర్ టైప్ ఆఫ్ షేప్స్, అంటే స్కేలిన్ ట్రయాంగిల్, ఐసోసిలస్ ట్రయాంగిల్ షేప్స్ కూడా తీసుకుంటాయి. సో ఇన్ ఎఫెక్ట్ వీ సే దట్ మీరు ఎంత ట్రై చేసినా కూడా యూ కెనాట్, ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఓకే, అచీవ్ చేయడం కుదరదని చెప్పట్లేదు, స్పేసర్స్ పెట్టుకొని అచీవ్ చేయొచ్చు, but it is very hard to achieve symmetrical configurations. So we usually go for asymmetrical configurations, ఎందుకంటే that is more practical, right? That is more practical and economical also. So అట్లా ప్లేస్ చేసుకున్న లైన్స్ వీటి మధ్యలో ఉన్న ఇండక్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది, రైట్? అంటే ఎల్ఏ విల్ నాట్ బి ఈక్వల్ టు ఎల్బి, విల్ నాట్ బి ఈక్వల్ టు ఎల్సి. సో దట్ దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అని అంటే రేడియో ఇంటర్ఫరెన్స్ అన్న ఫినామినాని చూస్తాం. అది కాకుండా మనము సోర్స్ ఎండ్ నుంచి జనరేటర్ దగ్గర బ్యాలెన్స్డ్ 3-phase వోల్టేజ్ జనరేట్ చేసి పంపించినా కూడా ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ కారణంగా మనకు లోడ్ సెంటర్కి పోయే వరకు లోడ్లోనే అన్బ్యాలెన్స్లు క్రియేట్ కావడానికి ఛాన్స్ ఉంది. సో అన్బ్యాలెన్స్ని ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించడమే మనం చేసే ప్రయత్నం. సో మనం అన్బ్యాలెన్సెస్ని అండ్ రేడియో ఇంటర్ఫరెన్స్ లాంటి ఫినామినాస్ని తగ్గించాలి అని అంటే ఇండక్టెన్స్ ప్రతి లైన్లో కూడా ఈక్వల్గా వచ్చేటట్టు ట్రై చేయాలి. కంపల్సరీ అన్నిట్లలో ఈక్వల్ రాదు, బట్ తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. సో అందులో ఒక మెథడే ట్రాన్స్పోజిషన్లో మనం ఏం చేస్తామంటే కండక్టర్ పొజిషన్స్ని మారుస్తాం. అంటే ఒక స్పాన్లో బి కండక్టర్ ఎక్కడైతే ఉండేనో దాని తర్వాత స్పాన్లో ఏ కండక్టర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదే పొజిషన్కి.
అంతకుముందు స్పాన్లో సి ఎక్కడ ఉండనో అక్కడికి బీని తీసుకురావడానికి ట్రై చేస్తాం, ఏ ఎక్కడ ఉండనో దానికి దాని దగ్గరికి సిని తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో ఓవర్ ద లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెటర్సే శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వరకు ఈ లైన్ ఉందనుకుందాం. సో శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్కి ఈ లైన్ వచ్చేటప్పుడు ప్రతి కండక్టర్ కూడా దాని కరస్పాండింగ్ కండక్టర్ ఏదైతే పొజిషన్లో ఉండనో ఆ పొజిషన్ని కనీసం ఒక్కసారన్నా తీసుకొని వస్తాయి. అంటే పొజిషన్ 1, 2, 3 అంటే కండక్టర్ ఏ దాని స్పాన్ లెంత్ మొత్తంలో ఫస్ట్ పొజిషన్ని చూస్తుంది, సెకండ్ పొజిషన్ని చూస్తుంది, థర్డ్ పొజిషన్ని కూడా చూస్తుంది. దిస్ ఇస్ ట్రూ ఫర్ బి అండ్ సి ఆల్సో. బిని మనము శ్రీశైలం దగ్గర సెకండ్ పొజిషన్లో పెడితే అది ఖచ్చితంగా సెకండ్ పొజిషన్లోనే మహబూబ్ నగర్కి రీచ్ కావాలని లేదు. దాని జర్నీ మొత్తంలో అది ఫస్ట్ అండ్ థర్డ్ పొజిషన్స్ని కూడా కవర్ చేస్తుంది. సి కూడా ఇనీషియల్గా థర్డ్ పొజిషన్లో ఉంటుంది, అది శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వచ్చే వరకు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ రెండింటిని చూస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పోజిషన్, రైట్. సో ఇప్పుడు ఇండక్టెన్స్కి సంబంధించిన ఫార్ములాస్ గురించి మాట్లాడదాం. అండ్ ఇండక్టెన్స్కి సంబంధించిన ఫార్ములాస్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా కష్టం అని అనుకుంటారు చాలామంది, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఈజీ. ఓకే, లెట్ మీ టెల్ యూ హౌ ఇట్ ఈస్ డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండక్టెన్స్ అన్నవి మొత్తం 3 భాగాలుగా డివైడ్ చేసుకోండి. అంటే ఇండక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ అన్నది 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో టాక్ అబౌట్ సింగిల్ ఫేజ్, సెకండ్ పార్ట్లో టాక్ అబౌట్ త్రీ ఫేజ్లో ఫస్ట్ టాక్ అబౌట్ సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ అండ్ అసిమెట్రికల్ కాన్ఫిగరేషన్, అండ్ నెక్స్ట్ టాక్ అబౌట్ బండిల్డ్ కండక్టర్స్ గురించి మాట్లాడండి. సో సింగిల్ ఫేజ్ గురించి మాట్లాడేటప్పుడు దిస్ ఇస్ కాల్డ్ అస్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్. ఈ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్లో సింగిల్ ఫేజ్ గురించి మాట్లాడేటప్పుడు కండక్టర్కి సంబంధించి ఇంటర్నల్ ఇండక్టెన్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ ఉంటుంది, ఓవరాల్ ఇండక్టెన్స్ ఉంటుంది, టోటల్ ఇండక్టెన్స్ ఉంటుంది, అండ్ లూప్ ఇండక్టెన్స్ ఉంటుంది. అండ్ లూప్ ఇండక్టెన్స్లో సాలిడ్ లూప్కి కాదు టోటల్కి క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్లో సాలిడ్ కండక్టర్కి సపరేట్ ఇండక్టెన్స్ ఉంటుంది, స్ట్రాండెడ్ కండక్టర్కి సపరేట్ ఇండక్టెన్స్ ఉంటుంది. చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ బ్రేక్ డౌన్ చేసుకుంటున్నాం. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ లుక్ ఇట్ అగైన్. సో ఇండక్టెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ లాగా డివైడ్ చేసుకుంటాం. 3 ఫేజ్ లోపల రెండు వస్తాయి. ఫస్ట్ది సిమెట్రికల్ అండ్ అసిమెట్రికల్ కాన్ఫిగరేషన్, తర్వాత బండిల్డ్ కండక్టర్. సింగిల్ ఫేజ్ లోపల ఫస్ట్ ఇంటర్నల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఉంటుంది, టోటల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఉంటుంది, లూప్ ఇండక్టెన్స్ ఫార్ములా ఉంటుంది. టోటల్ ఇండక్టెన్స్లో సాలిడ్ కండక్టర్ ఫార్ములా ఉంటుంది, స్ట్రాండెడ్ కండక్టర్కి ఫార్ములా ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఏవేవి ఉంటాయని చెప్పి అర్థమైంది కాబట్టి అసలు ఏ ఫార్ములా ఏంటన్నది చూద్దాం. సో ఇంటర్నల్ ఇండక్టెన్స్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఇది రేడియస్ పైన డిపెండ్ కాదు, కండక్టర్ లెంత్ పైన డిపెండ్ కాదు. దిస్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ μ0/8π, రైట్. μ0/8π ఇదే గుర్తుపెట్టుకోండి. యూ నీ నాట్ రిమెంబర్ 0.5 × 10⁻⁻⁷. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ట్రై టు రిమెంబర్ దిస్. μ0/8π అని గుర్తుపెట్టుకోండి, అండ్ μ0 = 4π × 10⁻⁷ అని గుర్తుపెట్టుకోండి. μ0 = 4π × 10⁻⁻⁷ అని గుర్తుపెట్టుకోండి. దీని నుంచి దీన్ని డిరైవ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో μ0/8π అన్నది తెలిస్తే కొన్ని క్యాలిక్యులేషన్స్లో మనకు ఈజీగా ఉంటుంది. సో కాబట్టి μ0/8π అని గుర్తుపెట్టుకోండి, అండ్ μ0 = 4π × 10⁻⁻⁷ అని గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్నల్ ఇండక్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్. ఈ ఇంటర్నల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి అన్నది అర్థం కాకపోతే లైట్ తీసుకోండి. ఈ మూమెంట్లో మీరు దాని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లక్స్ లింకేజెస్. మనకు ఫ్లక్స్ లింకేజెస్ ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజెస్ అని, ఎక్స్టర్నల్ ఫ్లక్స్ లింకేజెస్ అని ఉంటాయి. ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజ్ కారణంగా వచ్చింది ఇంటర్నల్ ఇండక్టెన్స్, ఎక్స్టర్నల్ ఫ్లక్స్ లింకేజెస్ కారణంగా వచ్చింది ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్. సో అసలు ఈ ఇంటర్నల్ లింకేజెస్ ఏంటి, ఎక్స్టర్నల్ లింకేజెస్ ఏంటి అని అంటే మన డిస్కషన్ చాలా పెద్దగా అయిపోతుంది. డిప్లొమా లెవెల్కి అది అవసరం లేదు, రైట్. ఒకవేళ మనం చూసే మన ఫ్లోలో ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే, అంటే ఇంటర్నల్ ఇండక్టెన్స్ అండ్ ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజెస్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్లక్స్ లింకేజెస్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని మనకు అనిపిస్తే అప్పుడు దెన్ వి షాల్ సీ. బట్ ఇప్పటివరకు చూసిన క్వశ్చన్స్లో అయితే నాకైతే అది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్లక్స్ లింకేజెస్ పైన ఎక్కడ కూడా క్వశ్చన్స్ కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో ఇంటర్నల్ ఇండక్టెన్స్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూ, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు μ0/8π. ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ వేరీస్ విత్ రేడియస్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్. అంటే కండక్టర్ మందాన్ని బట్టి, కండక్టర్ లావు ఉంది, కండక్టర్ సన్నగా ఉంది, కండక్టర్ పొడుగు ఉంది, ఒక కండక్టర్కి ఇంకో కండక్టర్కి మధ్యలో స్పేసింగ్ మారుతుంది అన్న దానిపైన మారేదే ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్. ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/2π. ఇప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది, μ0/2π కంటిన్యూ అవుతుంది. μ0/8π ఒకటే సిచ్యువేషన్లో వస్తుంది, ఇంకా ప్రతి దగ్గర మీరు ఎక్కడ చూసినా కూడా μ0/2π కనిపిస్తుంది. μ0/2π ఇంటూ ln d/r. సో ఇప్పుడు దీన్ని ఈ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. L is equals to
mu n square a by l. ఇక్కడ n స్క్వేర్ అన్నది నంబర్ ఆఫ్ టర్న్స్ ని చెప్తుంది. ట్రాన్స్మిషన్ లైన్ గురించి మాట్లాడేటప్పుడు నంబర్ ఆఫ్ టర్న్స్ ఎఫెక్టివ్లీ 1 లాగా కన్సిడర్ చేస్తాం. సో యూ నీడ్ నాట్ కన్సిడర్ దిస్. సో mu a by l అని చెప్పని చూస్తున్నాం మనం, రైట్? mu a by l. సో డెరివేషన్ చేసిన తర్వాత మనకి వాల్యూస్ వచ్చినాయి. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, mu విల్ స్టే యాజ్ ఇట్ ఈస్. మనం ఎయిర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి mu విల్ బి represented as mu naught, that is permeability of free space or air. A కి బదులు we write ln d by d, ln d by d, and L కి బదులు we write 2 pi. You remember this. This is equals to mu times ln d by d divided by 2 pi. This is the formula that we need to remember. ఇది ఎక్కడ ఎక్స్టర్నల్ కోసం. ఇప్పుడు టోటల్ కోసం కావాలి అని అంటే సేమ్ ఫార్ములా mu ఇంటూ ln d by d డివైడెడ్ బై 2 pi వస్తుంది. కాకపోతే d by d కాదు, d by r అనుకోండి, d by r అనుకోండి. d by d is very seldom used. ఇక d by r అంటే రేడియస్. సో ఈ రేడియస్ ఒక హైఫన్ తీసుకుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్ రేడియస్ ఆర్ జియోమెట్రిక్ మీన్ రేడియస్, జిఎంఆర్ అని అంటాం. దాని వాల్యూ ఏమొస్తుంది అని అంటే ఆర్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.7788 టైమ్స్ ఆఫ్ ఆర్ వస్తుంది, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ టోటల్ ఇండక్టెన్స్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ లూప్ ఇండక్టెన్స్ ఫార్ములా. మనం సింగిల్ ఫేజ్ లైన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సింగిల్ ఫేజ్ లైన్లో ఒక గో కండక్టర్ ఉంటుంది, ఒక రిటర్న్ కండక్టర్ ఉంటుంది. గో కండక్టర్ అంటే కరెంట్ని తీసుకెళ్లేది, రిటర్న్ కండక్టర్ అంటే కరెంట్ని రిటర్న్ తీసుకొచ్చేది. సో ఇప్పుడు టోటల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి? ఈ ఇండక్టెన్స్ ప్లస్ ఈ ఇండక్టెన్స్ చేస్తే టోటల్ ఇండక్టెన్స్ వస్తుంది మనకు, టోటల్ లూప్ ఇండక్టెన్స్ వస్తుంది. సో దిస్ ఇస్ ఏ టోటల్, దిస్ ఇస్ బి టోటల్. ఎల్ టోటల్ ఎంత వచ్చింది? mu నాట్ బై 2 పై ln d బై r వచ్చింది, పెద్ద d బై r వచ్చింది, రైట్? సో ఇప్పుడు LA టోటల్ ప్లస్ LB టోటల్ చేస్తే మనకు L లూప్ వస్తుంది, L లూప్ ఇండక్టెన్స్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు దీనికి ఇంటూ 2 చేస్తే అయిపోయింది కదా, ఎందుకంటే బోత్ ద వాల్యూస్ ఆర్ సేమ్ అనుకుంటాం. L టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు LA టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు LB టోటల్ అని అనుకుంటాం. ఎందుకంటే గో కండక్టర్లో రిటర్న్ కండక్టర్లో రెండిట్లో సేమ్ కరెంట్, ఎంత కరెంట్ అయితే ఇక్కడి నుంచి పోయిందో అంత కరెంట్ ఇక్కడ నుంచి రిటర్న్ వస్తుంది అని చెప్పి దాని అర్థం. సో కాబట్టి ఇక్కడ దిస్ 2 విల్ గో క్యాన్సల్, mu నాట్ బై పై ln d బై r తోటి మనం మిగులుతాం, రైట్? r ప్రైమ్ తోటి మిగులుతాం. అండ్ దిస్ ఈజ్ వెన్ వీ టాక్ అబౌట్ సాలిడ్ కండక్టర్స్. సాలిడ్ కండక్టర్ అని అంటే మన కండక్టర్ అన్నది డైరెక్ట్ సాలిడ్ షేప్లో ఉంది. మనం అల్యూమినియం కండక్టర్ వాడితే అల్యూమినియం కండక్టర్ ఇట్లా ముద్దలాగా ఉంది. సో ఇట్లాంటి కండక్టర్స్ వాడినప్పుడు ఇప్పటివరకు చూసిన ఇండక్టెన్స్ వస్తుంది. వాట్ ఇఫ్ యూజ్ స్ట్రాండెడ్ కండక్టర్? స్ట్రాండెడ్ కండక్టర్ అంటే కండక్టర్ని సన్న సన్న పోగులుగా చేసి ఆ పోగులన్నీ ముద్ర చుట్టి దానికి కండక్టర్ వైర్ లాగా వాడతాం. సో అట్లాంటి కేసులో మనకి ఏమవుతుంది అని అంటే ఆర్ ప్రైమ్ ఉంది కదా, ఆర్ ప్రైమ్ విల్ టేక్ ద షేప్ ఆఫ్ డిఎస్. ఇక్కడ ఆర్ ప్రైమ్ అంటే ఏమనుకున్నాం? జిఎంఆర్ అనుకున్నాం, జియోమెట్రిక్ మీన్ రేడియస్ అని అనుకున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ జిఎండి, సెల్ఫ్ జిఎండి లేదా దీన్ని జిఎంఆర్ అని కూడా పిలుస్తారు, రైట్? జిఎంఆర్కి రెండు ఫార్ములాస్ ఉంటాయి, ఆర్ ప్రైమ్ ఉంటుంది అండ్ డిఎస్ అని కూడా పిలుస్తారు. సో ఈ డిఎస్ ఎందుకు వచ్చింది అని అంటే మనం స్ట్రాండ్స్ వాడినాం కాబట్టి ఆ స్ట్రాండ్స్, సో మొత్తానికి జిఎంఆర్ అన్నది స్ట్రాండ్స్ వాడినందుకు వచ్చింది. అండ్ నెక్స్ట్ బండిల్ కండక్టర్ అని వస్తుంది, అక్కడ కూడా జిఎంఆర్ వస్తుంది, అక్కడ కూడా సెల్ఫ్ జిఎండి వస్తుంది. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని మనం చూడము, జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. మనము యూజ్ చేస్తున్నది స్ట్రాండెడ్ కండక్టర్ కాబట్టి ఆర్ ప్రైమ్ హ్యాస్ టేకెన్ ద షేప్ ఆఫ్ డిఎస్. దిస్ ఈస్ విత్ ద కేస్ ఆఫ్ స్టాండర్డ్ కండక్టర్స్. సో మనం చూస్తామనంటే మన యూజువల్ ట్రాన్స్మిషన్ లైన్ కన్స్ట్రక్షన్స్లో మనం ఇక స్టాండర్డ్ కండక్టర్స్ని యూజ్ చేస్తాం. సాలిడ్ కండక్టర్స్ ఎక్కడా కూడా వాడడం, ఆఖరికి బస్ బార్లలో కూడా మనం స్టాండర్డ్ కండక్టర్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీని మీదనే మన డిస్కషన్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వీ హ్యావ్ త్రీ ఫేజ్. త్రీ ఫేజ్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి సిమెట్రికల్ కాన్ఫిగరేషన్, ఇంకొకటి అసిమెట్రికల్ కాన్ఫిగరేషన్, ఇంకొకటి బండల్ కండక్టర్. సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ అని అంటే దిస్ ఈస్ ప్యూర్లీ హైపోథెటికల్ ఆర్ థియోరిటికల్. ఇది పేపర్ మీద బుక్లలో బాగుంటుంది కానీ ఫిజికల్గా ఫీల్డ్ మీదకి పోయినప్పుడు సిమెట్రికల్ కాన్ఫిగరేషన్స్ అనేవి చూడడానికి ఎక్కడా కూడా దొరకవు. దాన్ని అచీవ్ చేయాలనుకోవడం కూడా మూర్ఖత్వం. బట్ దానికి మన అసిమెట్రీని ఎంత వీలైతే అంత సిమెట్రీ దగ్గరికి తీసుకుపోవడానికి మాత్రం ట్రై చేయొచ్చు. సో ఒకవేళ పేపర్ మీద మనం చేసిన అనాలిసిస్లో సిమెట్రికల్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడితే పైన స్టాండర్డ్ కండక్టర్ కేసులో ఏదైతే ఫార్ములా వచ్చిందో అదే ఫార్ములా ఇక్కడ కూడా వస్తుంది. దట్ ఈజ్ L ఈజ్ ఈక్వల్స్ టు mu నాట్ బై 2 పై ln d బై డిఎస్. డిఎస్ ఎందుకు? స్టాండర్డ్ వాడుతున్నాం కాబట్టి డి బై డిఎస్ వస్తుంది. నెక్స్ట్ అన్సిమెట్రికల్ స్పేసింగ్ చేసినప్పుడు ఏమైతే అంటే ఇక్కడ డి అని మాట్లాడుకున్నాం కదా, దిస్ డి ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కండక్టర్స్. 2 కండక్టర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని డి అంటున్నాం. అసిమెట్రికల్ స్పేసింగ్లో ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక D1 అనుకుంటే ఇక్కడ D2 ఉంది, ఇక్కడ D3 ఉంది. అండ్ దిస్ D1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు D2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు D3. కాబట్టి ఏమవుతుంది అని అంటే అసలు ఎఫెక్టివ్గా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి ఒక్కొక్కటి అని చెప్పి చెప్పడమే
జియోమెట్రిక్ మీన్ డిస్టెన్స్ అంటే ఒకదాంతో ఒకటి కాన్ఫిగరేషన్, ఈ కాన్ఫిగరేషన్ పరంగా చూసినప్పుడు అసలు ఒకదాంతో ఒకటి ఎంత దూరంగా ఉంది అని చెప్పడమే జియోమెట్రిక్ మీన్ డిస్టెన్స్, జిఎండి అని అంటాం. సో దాన్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ అన్సిమెట్రికల్ కేసులో μ0/2π ln dm బై డిఎస్ వస్తుంది. సో డిఎం బై డిఎస్ కారణంగా ఎల్ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎల్బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎల్సి వస్తుంది. అంటే అన్సిమెట్రికల్ కండక్టర్ కాన్ఫిగరేషన్ లోపల ప్రతి ఒక్క ఫేజ్కి సంబంధించిన ఇండక్టెన్స్ కూడా వేరు వేరు వాల్యూస్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ ఇండక్టెన్స్ని నార్మలైజ్ చేయడానికి మనం ఏం చేయాలనుకున్నాం, ట్రాన్స్పోజిషన్ చేయాలి అని అనుకున్నాం. సో ట్రాన్స్పోజిషన్ చేసిన కారణంగా వి మేక్ అన్ అజంప్షన్ దట్ బికాస్ ఆఫ్ ద ట్రాన్స్పోజిషన్ దట్ వి డూ LA has become equal to LB has become equal to LC అని చెప్పి మాట్లాడుకుంటాం. అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ విత్ D రిప్లేస్డ్ బై డిఎం. డీని డిఎంతో రిప్లేస్ చేస్తే ఎంతైతే డిస్టెన్స్ మెయిన్ డిస్టెన్స్ మనకు వస్తుందో దాన్ని పెట్టుకుంటే మన కండక్టర్ స్పేసింగ్ అన్నది ఏంటి అని చెప్పి మనకు తెలుస్తుంది. సో సిమెట్రికల్ కాన్ఫిగరేషన్లో అన్సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ విత్ ట్రాన్స్పోజ్డ్ కేసులో ఇండక్టెన్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు μ0/2π ln dm by ds, ln dm by ds. So symmetrical, pure symmetrical అని అంటే dm will be equal to d, right? dm will be equal to d. అండ్ అన్సిమెట్రికల్ కేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి dm వచ్చింది, బట్ ట్రాన్స్పోజిషన్ చేసినాం కాబట్టి దిస్ హ్యాస్ బీన్ ఈక్వల్ టు LA ఈజ్ ఈక్వల్స్ టు LB ఈజ్ ఈక్వల్స్ టు LC, రైట్? ట్రాన్స్పోజిషన్ చేసినాం కాబట్టి ఎఫెక్టివ్ ఇండక్టెన్స్, ఓకే, మీరు ఒక చిన్న చంక్, ఒక ఈ బిట్ మాత్రమే తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటే స్టిల్ LA ఈజ్ నాట్ ఈక్వల్స్ టు LB ఈజ్ నాట్ ఈక్వల్స్ టు LC. బట్ ఓవరాల్ ట్రాన్స్మిషన్ లైన్ని శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్కి కన్సిడర్ చేస్తే LA ఈజ్ ఈక్వల్స్ టు LB ఈజ్ ఈక్వల్స్ టు LC and the formula goes like this, μ0/2π ln d by ds. Next we go for bundle conductors. Bundle conductors కి సంబంధించిన ఇండక్టెన్స్ ఫార్ములా సేమ్ ఈ ఫార్ములా లాగానే వస్తుంది. There will not be any change, μ0/2π ln dm by ds. మరి తేడా ఎక్కడ కనిపిస్తుంది అని అంటే క్యాలిక్యులేటింగ్ దిస్ ds. ఈ డిఎస్ క్యాలిక్యులేషన్లో మాత్రమే మనకు తేడా వస్తుంది. సో బండిల్ కండక్టర్స్ లోపల డిఎస్ క్యాలిక్యులేషన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, అక్కడ మాత్రమే తేడా వస్తుంది. ఓవరాల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏం మారదు. అండ్ అసిమెట్రికల్ కండక్టర్ కాన్ఫిగరేషన్లో డిఎంని క్యాలిక్యులేట్ చేసే దగ్గర ప్రాబ్లం వస్తుంది, బట్ ఇండక్టెన్స్ ఫార్ములా మారదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఇండక్టెన్స్ అన్నది సింగిల్ ఫేజ్ స్టాండర్డ్ వైర్లో అయినా, 3 ఫేజ్ వైర్లో అయినా, బండిల్ కండక్టర్ వైర్లో అయినా ఫార్ములా సేమ్ ఉంటాయి, బట్ ఆ ఫార్ములా లోపల ఉండే కంపోనెంట్స్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది మాత్రమే మారుతుంది. సో ఇన్ ఎఫెక్ట్ యూ నీడ్ టు రిమెంబర్ ఓన్లీ వన్ ఫార్ములా ఫర్ inductance, that is L is equals to μ0/2π ln dm by ds. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకొని సింగిల్ కండక్టర్ కేసులో ఏమొస్తుంది, స్టాండర్డ్ కండక్టర్ కేసులో ఏమొస్తుంది, సాలిడ్ కండక్టర్ కేసులో ఏమొస్తుంది, సిమెట్రికల్లో ఏమొస్తుంది, అసిమెట్రికల్లో ఏమొస్తుంది, బండిల్ కండక్టర్లో ఏమొస్తుంది. సో మారేది మొత్తం ఈ డిఎం అండ్ డిఎస్ వాల్యూలే. సో ఈ డిఎం ఇప్పుడు నేను చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్నిటికీ, అంటే స్టాండ్కి, సాలిడ్కి, సింగిల్ ఫేజ్కి, 3 ఫేజ్కి ఎట్లెట్లుంటుంది, సిమెట్రికల్కి, అన్సిమెట్రికల్కి ఎట్లుంటుంది, అండ్ ద సేమ్ గోస్ టు డిఎస్ ఆల్సో. డిఎస్ కూడా ఇప్పుడు నేను చెప్పిన పారామీటర్స్ అన్నిటితోటి ఎట్లా మారుతుందని గుర్తుపెట్టుకుంటే ఇండక్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకవేళ వచ్చినాయని అంటే దాన్ని చూసి మనం గాబరా పడిపోకుండా ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ వీ గో ఫర్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, దీనికి సంబంధించి ఇంకొక స్పెషల్ క్వశ్చన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు సాలిడ్ కండక్టర్ అన్నాం, స్టాండర్డ్ కండక్టర్ అన్నాం, తర్వాత బండిల్ కండక్టర్ అన్నాం. అసలు ఈ కండక్టర్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి జరిగింది అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ ఇన్వెన్షన్ జరిగి ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వీ స్టార్టెడ్ యూజింగ్ సాలిడ్ కండక్టర్స్. అంటే ఒక కాపర్ కండక్టర్ తీసుకొని ఆ కాపర్ కండక్టర్ని డైరెక్ట్గా వాడడం స్టార్ట్ చేసేసినాం. తర్వాత ఏమైపోయింది అని అంటే మనకు కరెంట్ని వాడేటోళ్ళ లెక్క ఎక్కువైపోయినప్పుడు వాళ్ళందరికీ మనం కరెంట్ని ఇవ్వాలి అని అంటే పెద్ద పెద్ద బేల్స్ ఆఫ్ కండక్టర్ తీసుకురావాల్సి వచ్చింది. సో ఈ కండక్టర్ అన్నది సాలిడ్గా ఉంటే ఏమైంది అని అంటే దాని బేల్స్ చుట్టేటప్పుడు ఇది విరిగిపోవడం స్టార్ట్ అయింది. సో ఇది విరిగిపోవడం స్టార్ట్ అయింది, ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తామనంటే వీ స్టార్టెడ్ మేకింగ్ స్టాండర్డ్ కండక్టర్స్. స్టాండర్డ్ కండక్టర్స్ అంటే ఇట్లా ఒక లావుగా ఉన్న ఒకటే వైర్ కాకుండా సన్న సన్న వైర్లను తీసుకొని వాటిని ముద్ర జుట్టి, అంటే వాటిని ఒకదాంతో ఒకటి ఇంటర్ట్వైన్ చేసి ఒక స్టాండర్డ్ కండక్టర్ తయారు చేసి దాన్ని వాడుకోవడం స్టార్ట్ చేస్తాం. అక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మనకి సిచ్యువేషన్ ఏమొచ్చింది అని అంటే కరెంట్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది చాలా లాంగ్ డిస్టెన్స్ తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. సో లాంగ్ డిస్టెన్స్ తీసుకెళ్లే టైంలో లెటర్స్ మనకు ఒక హైపోథెటికల్ కండిషన్ని అజ్యూమ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రివర్ వచ్చింది, ఆ రివర్లో ఇక్కడ ఒక టవర్ పెడతాం, ఇక్కడ ఒక టవర్ పెడతాం, రివర్ మధ్యలో టవర్ పెట్టడానికి రాదు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెటర్స్ ఒక కిలోమీటర్ స్పేస్ ఉంది అనుకుందాం. ఉంటుంది 1 కిలోమీటర్ స్పేస్ ఉంది అనుకున్నాం, అంటే ఆ రివర్ చాలా పెద్దది. సో 1 కిలోమీటర్ వరకు కండక్టర్ని మనం లాగి తీసుకురావాలంటే ఓకే దిస్ ఇస్ వెరీ ఎగ్జాజరేషన్, ఓకే 1 కిలోమీటర్ ఇస్ వెరీ చాలా పెద్ద ఎగ్జాజరేషన్ అయిపోయింది. లెట్ అస్ సే 1/2 కిలోమీటర్ అనుకుందాం, దిస్ ఈజ్ ఓకే.
భరించవచ్చు. హాఫ్ కిలోమీటర్ కూడా ఉండొచ్చేమో, మేబీ ఉండొచ్చు. బట్ లెట్ అస్ ఓన్లీ సే వి ఆర్ డీలింగ్ విత్ హాఫ్ కిలోమీటర్. సో ఈ టవర్ నుంచి ఈ టవర్ మీదకు హాఫ్ కిలోమీటర్ వరకు మధ్యలో వేరే ఏ టవర్ లేకుండా ఒకటే కండక్టర్ని లే చేయాలి. అప్పుడు స్టాండర్డ్ కండక్టర్తో ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, దిస్ ఇస్ జస్ట్ కాపర్ ఆర్ అల్యూమినియం. ఇవి గుడ్ కండక్టర్సే కానీ వీటికి మెకానికల్ స్ట్రెంత్ ఏమంత ఎక్కువ ఉండదు. సో కాబట్టి ఇట్లా వేలాడదీసినప్పుడు మధ్యలో తెగిపోయి నీళ్ళలో పడిపోతుండే. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తామనంటే, వి వెంట్ ఫర్ కాంపోజిట్ కండక్టర్స్. కాంపోజిట్ కండక్టర్స్లో ఏం చేస్తామనంటే, ఈ పోగులు చుట్టినాం కదా, ఈ పోగులు చుట్టినప్పుడు పైన పోగులు అనేవి కరెంట్ తీసుకుపోవడానికి ఈ పోగుల మధ్యలో ఒక స్టీల్ వైర్ పెట్టేటోళ్ళం. ఎందుకు, దీనికి సంబంధించిన మెకానికల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక స్టీల్ వైర్ పెట్టి దాని మీద, అంటే బయట అల్యూమినియం మధ్యలో స్టీల్ వైర్, దీన్ని మనం ఏమంటాము, అల్యూమినియం కండక్టర్ విత్ స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్, ఏసీఎస్ఆర్ కండక్టర్, అల్యూమినియం కండక్టర్ విత్ స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ అని అంటాం. సో కాంపోజిట్ కండక్టర్ల దగ్గరికి పోయినాం. కాంపోజిట్ కండక్టర్ల దగ్గర పోయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, ఈ ప్రాబ్లమ్ స్టాండర్డ్ కండక్టర్స్లో కూడా ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒక సాలిడ్ వైర్ ఉందనుకోండి, ఆ సాలిడ్ వైర్ మీద సర్ఫేస్ అన్నది స్మూత్గా ఉంటుంది, దాని సర్ఫేస్ అన్నది స్మూత్ ఉంటుంది. సో ఎప్పుడైతే స్టాండ్ చేసినప్పుడు ముద్ర చుట్టినావు కదా, ముద్ర చుట్టినప్పుడు ఏమైంది అని అంటే, అక్కడ షార్ప్ ఎడ్జెస్ ఫామ్ అయినాయి. షార్ప్ ఎడ్జెస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, పొటెన్షియల్ గ్రేడియంట్ అని అంటాం. పొటెన్షియల్ గ్రేడియంట్ అన్నది షార్ప్ ఎడ్జెస్ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కారణంగా మనకు కరోనా ఫినామినా అన్నది చాలా ఎక్కువగా జరగడం స్టార్ట్ అయింది. సో కరోనా కారణంగా పవర్ అన్నది లాస్ అవుతుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే, స్టాండర్డ్ కండక్టరే బట్ విత్ హాలో కాన్ఫిగరేషన్. హాలో కాన్ఫిగరేషన్ అని అంటే, ఆ మధ్యలో హాలోగా ఉంటుంది. హాలో అంటే ఏంటి, శూన్యం. శూన్యం అని చెప్పడానికి రాదు కానీ ఇట్ విల్ బి హాలో. అంటే వైర్ ఎట్లుంటుంది అని అంటే ఇట్లుంటుంది. దీని మీద మొత్తం అంతా వైర్కి సంబంధించిన చిన్న చిన్న పోగులు ఉంటాయి, మధ్యలో ఇది ఖాళీగా ఉంటుంది. సో మధ్యలో ఖాళీ ఉంటుంది, ఇక్కడ మధ్యలో ఏముండదు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హాలో కండక్టర్. బట్ ఈ హాలో కండక్టర్లో ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, దీన్ని మెయింటెనెన్స్ చేయడం కష్టం. ఎందుకంటే మధ్యలో హాలో స్పేస్ పెట్టినావు కాబట్టి దీని డయామీటర్ పెరిగిపోయింది. కాబట్టి దీన్ని వేలాడదీసేపాటికి దీని మీద ఎయిర్ ఎఫెక్ట్ అన్నది చాలా ప్రొఫౌండ్గా ఉంటుంది. గాలి దీన్ని కొడితే ఇది చాలా దూరం వరకు స్వింగ్ చేసేది. సో కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, వి వెంట్ ఫర్ బండిల్డ్ కండక్టర్స్. బండిల్డ్ కండక్టర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, హాలో కండక్టర్స్ ఏవైతే గుడ్ క్వాలిటీస్ని కలిగి ఉంటాయో, సేమ్ క్వాలిటీస్ బండిల్డ్ కండక్టర్స్ కూడా కలిగి ఉంటాయి. బట్ వీటిని మెయింటైన్ చేయడం ఈజీ. హాలో కండక్టర్స్ కంటే కూడా బండిల్ కండక్టర్స్ ఆర్ ఈజీలీ మెయింటైనబుల్. ఇది ఎట్లా పనిచేస్తాయి అని అంటే, మన దగ్గర ఉన్న స్టాండర్డ్ కండక్టర్స్ని, ఒక 4 కండక్టర్స్ ఉంటే ఆ 4 కండక్టర్స్ని ఇట్లా తీసుకొని, 6 కండక్టర్స్ అనుకుందాం, 6 కండక్టర్స్ని ఇట్లా తీసుకొని వీటి మధ్యలో స్పేసర్లు పెట్టుకుంటాం. సో మీరు చూసిరు అంటే వీటి మధ్యలో ఎయిర్ ఫ్లో కావడానికి మస్తు స్పేస్ ఉంటుంది. సో కాబట్టి గాలి దీన్ని ఎయిర్ ఎఫెక్ట్ దీనిపైన ఎక్కువ డయామీటర్ మీద జరగదు. ఇక్కడ ఉన్నప్పుడు డయామీటర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎయిర్ అన్నది ఎక్కువ డయామీటర్ ఆఫ్ ద కండక్టర్ మీద యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండే. బట్ ఇక్కడ ఎయిర్ అన్నది ఏదైతే ఎఫెక్టివ్ డయామీటర్ మీద యాక్ట్ చేస్తుందో, ఎఫెక్టివ్ సర్ఫేస్ మీద యాక్ట్ చేస్తుందో, ఆ సర్ఫేస్ అన్నది తగ్గింది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ కండక్టర్స్ని మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. రైట్. సో స్టాండర్డ్ కండక్టర్స్లో ఒక 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వన్ ఫార్ములా ఈజ్ బేస్డ్ ఆన్ డయామీటర్. అంటే ఒక స్టాండర్డ్ కండక్టర్ వాడినప్పుడు ఇట్లా కండక్టర్స్ అనేవి ఇట్లా ఉంటాయి, స్టాండర్డ్ పోగులు ఉంటాయి. మరి ఈ కండక్టర్కి సంబంధించిన డయామీటర్ ఎంత అని చెప్పేదే 2n-1d. ఈ ఫార్ములా 2n-1 ఇంటూ డి. డి అంటే ఒక చిన్న పోగుకి సంబంధించిన డయామీటర్, ఎన్ అంటే ఎన్ని లేయర్స్ ఉన్నాయి దీనిపైన అన్నది ఏం చెప్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్నది 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి 4-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు 3d. దీని డయామీటర్ 3d. ఇక్కడ చూస్తే అది మీకు కరెక్టే అని అనిపిస్తుంది, ఎందుకంటే ఈ పోగుకి సంబంధించిన డయామీటర్ డి, మధ్యలో ఉన్న పోగుకి సంబంధించిన డయామీటర్ డి, లాస్ట్లో ఉన్న పోగుకి సంబంధించిన డయామీటర్ డి. సో ఎఫెక్టివ్గా d+d+d ఈజ్ ఈక్వల్స్ టు 3d. సో దిస్ ఇస్ హౌ దిస్ ఫార్ములా ఈజ్ యూస్డ్. అండ్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్ట్రాండ్స్. ఎన్ని పోగులు వాడతాం అనేది కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ లేయర్స్ పైన అని డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి వాడింది 2 లేయర్స్ కదా, 2 లేయర్స్ అని అంటే 3 టైమ్స్ ఈ ఫార్ములా తీసుకోండి, 3n² - 3n + 1. 2 కాబట్టి 4 3 3 12 వస్తుంది. 12 - 3 2 6 + 1. సో 12 - 6 is 6 + 1 is equals to 7. ఇక్కడ చూసినారని అంటే we have 1 2 3 4 5 6 and 7 conductors. So this is how we find number of strands and diameter of stranded conductor. అండ్ లాస్ట్లో మనం మాట్లాడుకునేటప్పుడు లాస్ట్కి బండిల్ కండక్టర్స్ దగ్గరికి పోయినాం కదా. సో బండిల్ కండక్టర్స్కి ఇప్పుడు నేను చెప్పిన మెయింటెనెన్స్ ఈజీ చేయడంతో పాటు ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ ఈజ్ దిస్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ద రిప్లేస్మెంట్ ఫర్ హాలో కండక్టర్, అది మనం చూసేసినాం ఆల్రెడీ. అండ్ ఇక్కడ కరెంట్ క్యారీయింగ్ కేపబిలిటీ అన్నది సిస్టమ్కి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసినారు అని అంటే వీఆర్ ప్లేసింగ్ 6 కండక్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 కండక్టర్. అంటే ఇప్పుడు ఈ కండక్టర్స్ అన్ని కూడా ఎట్లున్నాయి, ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాయి. సో ప్యారలల్ సర్క్యూట్కి ఉన్న గుణం ఏంటి, ఐ అన్న కరెంట్ గురించి మాట్లాడితే
మనం ఇక్కడ 6 కండక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కరెంట్ అన్నది 6 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది. ఒక్కొక్క పార్ట్‌లో 1/6 పార్ట్ ఆఫ్ కరెంట్‌ని ఇది క్యారీ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఎఫెక్టివ్‌గా I అన్న కరెంట్ ఒక్కొక్క కండక్టర్ తీసుకెళ్తది అని అంటే దిస్ విల్ బికమ్ 6I డివైడెడ్ బై తీసేస్తే every conductor will carry I current, so that effective current carrying will be 6 times I, right? ఆరు రెట్ల కరెంట్ని ఎక్కువగా మనం తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బండల్ కండక్టర్స్ వాడడం వల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా డిఎంలో వేరియేషన్ వస్తుందని, సారీ డిఎస్లో వేరియేషన్ వస్తుందని, సెల్ఫ్ సెల్ఫ్ జిఎండిలో వేరియేషన్ వస్తుందని. సో ఈ వేరియేషన్ ఎట్లుంటుంది అని అంటే ఇక్కడ ఎఫెక్టివ్ రేడియస్ అన్నది ఒక కండక్టర్కి సంబంధించిన ఎఫెక్టివ్ రేడియస్ అన్నది పెరుగుతుంది. సో ఎఫెక్టివ్ రేడియస్ అన్నది పెరిగింది కాబట్టి ఇండక్టెన్స్ వాల్యూ అన్నది తగ్గుతుంది, రైట్? ఎందుకంటే ఎల్ఎన్ డి బై డిఎస్ అని అన్నాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ఎన్ డి మైనస్ ఎల్ఎన్ డిఎస్, రైట్? సో ఇక్కడ డిఎస్ పెరిగింది, సో కాబట్టి ఎఫెక్టివ్గా ఈ లాగారిథం వాల్యూ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో కాబట్టి ఇండక్టెన్స్ వాల్యూ కూడా తగ్గుతుంది. సో ఇండక్టెన్స్ తగ్గింది కాబట్టి ఇండక్టివ్ రియాక్టెన్స్ తగ్గుతుంది. ఇండక్టెన్స్ తగ్గింది కాబట్టి సర్జ్ ఇంపెడెన్స్, లైన్ పైన ఉండే సర్జ్ ఇంపెడెన్స్ కూడా తగ్గుతుంది, రైట్? లైన్ పైన ఉండే సర్జ్ ఇంపెడెన్స్ కూడా తగ్గుతుంది. సో దట్ సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ పెరగడం మనం చూస్తాం. ఈ సర్జ్ ఇంపెడెన్స్ అంటే ఏంటి, సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ అంటే ఏంటి అన్నది మళ్ళీ తర్వాత చూద్దాం. ఎందుకంటే ఈ డిస్కషన్లోనే సర్జ్ ఇంపెడెన్స్ గురించి మాట్లాడితే ఇప్పటికీ హాఫ్ అన్ అవర్గా వస్తుంది. దాని గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో జస్ట్ రిమెంబర్ దిస్. సో సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ పెరిగింది అంటే దాని అర్థం ఏంటంటే మన ట్రాన్స్మిషన్ లైన్ ఎంతైతే లోడ్ని క్యాటర్ చేయగలుగుతుందో ఆ లిమిట్స్ పెరిగినాయని దాని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ వోల్టేజ్ గ్రేడియంట్ అసోసియేటెడ్ విత్ కరోనా లాస్. ఇక్కడ ఏమైంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది 6 కండక్టర్లకు డిస్ట్రిబ్యూట్ అయింది. సో కాబట్టి కరోనా ఏదైతే వోల్టేజ్ దగ్గర అక్కర్ అవుతుందో, ఏదైతే వోల్టేజ్ గ్రేడియంట్ దగ్గర అక్కర్ అవుతుందో దాన్ని ఎఫెక్టివ్గా మనం రెడ్యూస్ చేసుకోగలిగినాం. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ బండిల్ కండక్టర్స్. అండ్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, దీన్ని ఒక 3 minutesలో చెప్పేసుకుందాం. ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ 30 minutes దగ్గర దీన్ని స్టాప్ చేసేసుకుందాం. హియర్ ఐ హావ్ గివెన్ అ టేబుల్ ఆఫ్ ఫార్ములాస్. ఇండక్టెన్స్కి కెపాసిటెన్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఇచ్చిన. సో ఇండక్టెన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, సింగిల్ ఫేజ్ ఉంటుంది, 3 phase ఉంటుంది, బండల్ ఉంటుంది అని చెప్పుకున్నాం. సింగిల్ ఫేజ్లో వీ హ్యావ్ ఇంటర్నల్ ఇండక్టెన్స్, ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్, టోటల్ ఇండక్టెన్స్ అండ్ లూప్ ఇండక్టెన్స్ అండ్ ఆల్సో స్టాండర్డ్ ఇండక్టెన్స్. 3 phaseలో సిమెట్రికల్ విత్ ట్రాన్స్పోజిషన్, అన్సిమెట్రికల్ అండ్ ఆల్సో బండిల్డ్ కండక్టర్ అని చెప్పిన. సో వీటన్నింటిలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా L ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఇంటూ ఎల్ఎన్ డి బై ఆర్ లేదా డిఎం బై డిఎస్ డివైడెడ్ బై 2π. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 2π ఇంటూ ఎల్ఎన్ డిఎం బై డిఎస్. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి వీటన్నింటికి సంబంధించి. మరి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్కి సంబంధించిన మారుతున్న డిఎం వాల్యూ ఏంటి, మారుతున్న డిఎస్ వాల్యూ ఏంటి అన్నది మీరు డిస్టింగ్విష్ చేయగలిగితే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మిగతా ఫార్ములాస్ అన్నింటినీ డిరైవ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎగ్జామ్లో ఈ ఫార్ములా గుర్తుంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని, సబ్ ఇంజనీర్ లెవెల్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ టాక్ అబౌట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద లైన్. కెపాసిటెన్స్ ఆఫ్ ద లైన్లో కూడా 2 wire లైన్ ఉంటుంది. 2 wire లైన్లో లైన్కి మధ్యలో కెపాసిటెన్స్ ఎంత, లైన్కి న్యూట్రల్కి మధ్యలో కెపాసిటెన్స్ ఎంత అన్నది చూస్తాం. 3 phase లైన్లో పర్ ఫేజ్ కెపాసిటెన్స్ విత్ రెఫరెన్స్ టు న్యూట్రల్ ఎంత అని చెప్పి ఫార్ములా చూస్తాం. అండ్ నెక్స్ట్ బండిల్ కండక్టర్స్లో ఇక్కడ కూడా పర్ ఫేజ్ కెపాసిటెన్స్ ఎంత అని చెప్పి చూస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా C ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ పై బై ఎల్ఎన్ డి బై ఆర్. మనం ఇండక్టెన్స్ కేసులో చూస్తే న్యూమరేటర్లో ఈ లాగ్ వాల్యూ వచ్చింది, కెపాసిటెన్స్ కేసులో డినామినేటర్లో లాగ్ వాల్యూ వస్తుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ కెపాసిటెన్స్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ కేబుల్స్లో కూడా ఇంపార్టెంట్. కేబుల్స్లో 2 రకాల కెపాసిటెన్స్ అని చూస్తాం. ఒకటి సింగిల్ కోర్ కేబుల్ వాడితే ఎట్లుంటుంది, 3 core కేబుల్ వాడితే ఎట్లుంటుంది అని చూస్తాం. అండ్ కెపాసిటెన్స్ కేబుల్స్ గురించి మాట్లాడేటప్పుడు వీ ఆల్సో టాక్ అబౌట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కేబుల్కి 2 రకాల రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఉంటుంది, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అండ్ దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫార్ములాస్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. చాలా ఈజీగా ఉంటాయి, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దమ్. భయపడ్డరు అని అంటే కష్టంగా కనిపిస్తుంది, ఇవి చాలా ఈజీ అని చెప్పి మీరు తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లెట్ us ట్రై అగైన్. ఇండక్టెన్స్ ఫార్ములా మ్యూ బై 2π ఎల్ఎన్ డిఎం బై డిఎస్. అండ్ కెపాసిటెన్స్కి సంబంధించిన ఫార్ములా ఎప్సిలాన్ 2π బై ఎల్ఎన్ డి బై ఆర్, రైట్? ఎల్ఎన్ డి బై ఆర్. అండ్ ఇక్కడ కూడా మీరు డిఎం బై డిఎస్ తీసుకోవచ్చు, పర్లేదు, డిఎం బై డిఎస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. దట్ ఈస్ ఎప్సిలాన్ 2π ఎల్ఎన్ డిఎం బై డిఎస్. ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్కి తగ్గట్టు ఎక్కడ డి తీసుకోవాలి, ఎక్కడ ఆర్ తీసుకోవాలి అన్నది మీకు తెలిస్తే చాలు, రైట్? దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ ఇండక్టెన్స్ మ్యూ బై 2π ఎల్ఎన్ డిఎం బై డిఎస్. కెపాసిటెన్స్కి ఫార్ములా ఎప్సిలాన్ 2π. ఇక్కడ ఇంకొక చిన్న అబ్జర్వేషన్ చేద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ బై 2π వస్తే సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ 2π వస్తుంది. ఇండక్టెన్స్లో డివిజన్లోకి వెళ్ళిపోయింది, కెపాసిటెన్స్లో మల్టిప్లికేషన్ వెళ్ళిపోయింది. ఇక్కడ 2π అన్నది డివిజన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి లాగారిథం అనేది న్యూమరేటర్లో ఉంది, ఎల్ఎం డి బై డిఎస్. ఇక్కడ మల్టిప్లికేషన్లో 2π ఉంది కాబట్టి డివిజన్లో ఎల్ఎన్ డిఎం బై డిఎస్ వస్తుంది, డిఎం బై డిఎస్.
సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు రిమెంబర్ ద ఫార్ములాస్. ఖచ్చితంగా మీకు గుర్తుంటాయని అనుకుంటున్నా. సో దిస్ వీడియో అండ్స్ హియర్. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. బాయ్.